అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నిమిషాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చును. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అలాగే మార్కు సువార్త 16:15 నిమిషాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారి స్వస్థత. చూడండి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభువు. ఎవరికి చెప్తున్నారు? ఆయన్ని వెంబడించు ప్రతి ఒక్కరికి చెప్పే మాట. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు నరగని పోతారు. నమ్మిన వారి వల్ల సూచక్రియలు పావులను ఎత్తి పట్టుకుంటారు, వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. అవునా కదా? నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారని చెప్తున్నారు. అలాగే అని చెప్తున్నారు యేసయ్య. అలాగే మత్తయి సువార్త 28లో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామమున బాప్తిసం ఇవ్వండి, పరిశుద్ధాత్మ నామమున. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద నాకు సర్వాధికారము పరలోకమందు ఇవ్వబడింది, భూమి మీద ఇవ్వబడింది. కాబట్టి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇలాగ ఎవరైతే సువార్త చెప్తారో వారు దెయ్యాలను వెళ్ళగొడతారంట, స్వస్థత ఇస్తారంట. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. 5వ వచనం నుంచి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనా ప్రవేశింపుడు గాని ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు సువార్తకి వెళ్ళేటప్పుడు పోగేసుకోవాలి, డబ్బులు పట్టుకొని వెళ్ళాలి అన్నది వద్దు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా.
నాకు ఎల్ షద్దే మినిస్ట్రీలో మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక వారంలో వస్తాయనగా నాకు కల వచ్చింది. ఒక కొండ మించి అట్నుంచి ఇటుకి వెళ్ళినప్పుడు అట్నుంచి ఇటుకి వెళ్ళినప్పుడు ఇటువైపు పార్కులా ఉంది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర కొంతమంది పిల్లలు కూర్చున్నారు, సువార్త చెప్తున్నారు. మధ్యలో వాటర్ ప్రవహిస్తూ ఉందని చెప్పాను. మీకు అర్థమవుతుందా? అది పరిచర్యలని దేవుడు ప్రతి ఒక్కరికి పని అప్పగిస్తాడని నేను చెప్పాను. మొన్న నేను యూట్యూబ్లో కొన్ని దేవుడి ఛానల్స్ ఉంటాయి చెప్తూ ఉన్నప్పుడు అందులో నేను ఒక బొమ్మలు చూపిస్తూ చెప్తూ ఉంటే నేను చూసినప్పుడు సేమ్ నాకు కల్లో ఎలా చూపించాడో అలాగే ఇక్కడ ఉంది. అది మీకు చూపించాలని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇక్కడ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నారు. కనిపిస్తుందో లేదో, ఒక పెద్దోళ్ళు వాళ్ళ చుట్టూ పిల్లలు సేమ్, మధ్యలో నీరు పారుతుంది చూసారా? కనిపిస్తుందా? పెద్దోళ్ళు చుట్టూ పిల్లలు, ఇంకా ఎక్కువ మంది అక్కడ ఎలా కూర్చున్నారు? ఒక 2-3 అయితే ఒక 6 అలా కూర్చుంటారు. నా విషయంలో అయితే వాటర్ అలాగే ప్రవహిస్తుంది. సేమ్ ఇజ్రాయెల్లో చెదిరిపోయినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ సువార్తను వ్యాపింప చేసిన వారి గురించి, దేవుని గురించి ప్రకటించిన వారి గురించి అక్కడ బొమ్మ చూపించాడు. అది నాకు కళ ఏ విధంగా వచ్చిందో సేమ్ అక్కడ అలా. అంటే నేను ఈ ఫోటో ఇది ఎందుకు చూపించానంటే సంఘంలో మనకి ప్రతి ఒక్కరికి కూడా పని ఉంది. హల్లెలూయా. ఎల్ షద్దే మినిస్ట్రీలో ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగించినట్లుగా మనకి దేవుడు నాకు ఆ ఫ్లైట్స్ ముందు 1 వీక్ ముందు దేవుడు చూపించాడు. తర్వాత సంఘంలో ఒక అమ్మాయికి నేను అందరినీ కూడా సంఘస్థులను ఆటో ఎక్కించుకొని వెళ్ళి ఒక తోట ఉందంట, పెద్ద తోట, అక్కడ దించేస్తే అందరినీ దించి అన్నానంట వెళ్ళండి. వెళ్ళి ఆ తోట నిండా మామిడి చెట్లు కిందకు ఉన్నాయంటే ఇంత కాయలు, ఎంతమంది ఎన్ని కాయలు కోస్తారో పోయమని నేను చెప్పి పంపిస్తున్నట్టుగా దేవుడు చూపించాడు. అదేవిధంగా ఈ అంచె దినాల్లో దేవుడు కోతకి వచ్చేసింది పైరు, అవునా కాదా? కోసేవాళ్ళు కావాలన్నాడు. అంటే అందరి హృదయాలు సిద్ధపరిచి ఉంచాడు. మనం విస్తారమైన ఆత్మను సంపాదించినట్లుగా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఎల్ షద్దే మినిస్ట్రీలో పిలుపునిచ్చాడు. నేను చెప్పానుగా చాలా మంది బండ్లు రెడీగా ఉన్న వాళ్ళ చేతుల్లో బండ్లు ఉన్నాయి. ఒక ఆమె ఇదిగో చనిపోతున్న యవ్వనస్తులు చూసి ఏడుస్తూ, మీకు బాధ లేదా? మీ కుటుంబస్తులైతే ఇలాగే ఉంటారా అని ఉంటే మన సంఘస్తులు ఎస్పెషల్లీ ఎవరు కూడా బండ్లు ఆన్ చేయట్లే, స్టార్ట్ చేయట్లే. అంటే ఒక్కొక్కరికి పరిచర్య అప్పగించాడు, పరిచర్య గురించి చూపించాడు, కానీ ఎవరు కదలటం లేదని దేవుడు చూపిస్తున్నాడు. ఇంకొక విషయం తెలుసా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని పిలుపు నువ్వు ఎప్పుడైతే అందుకుంటావో, పిలుపుకు తగ్గట్టు నువ్వు వెంటనే బయలుదేరినప్పుడు నీ మీద అభిషేకం దిగుతుంది. హల్లెలూయా. నీ మీద అభిషేకము దిగుతుంది. ఆ అభిషేకము నిన్ను పోషిస్తుంది. ఆ అభిషేకము దుష్టుని మీద విజయాన్ని ఇస్తుంది. ఆ అభిషేకము నీకు శక్తిని, బలమును ఇస్తుంది. ఆ అభిషేకము నేను ఒక ఉన్నత స్థితికి నడిపిస్తుంది. అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. అభిషేకము నీ మీద ఉండాలి. నీ మీద అభిషేకం ఉంటేనే నువ్వు పరలోక రాజ్యం. నీ మీద అభిషేకం ఉంటేనే సమస్తము నీ పాదముల యొద్దకు వస్తాయి. అభిషేకం లేని వాళ్ళు వేస్ట్. అర్థమవుతుందా? నీ ఉనికి అనేది అబద్ధం. నువ్వు చనిపోయినా నేను ఎవడో గుర్తించడు. చూడండి, బైబుల్లో అనేక మంది, అంతేకాదు వాళ్ళని వెంబడించే అభిషేకంతో వాడబడిన వాళ్ళని అనేక మందిని ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. కానీ దేవునిలో జీవం లేని వారిని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. వారి బ్రతికే ఒక అబద్ధం. కానీ అభిషేకానికి ఎవరు లోబడతారో, ఎప్పుడైతే ఆయన పిలుపుకు లోబడతారో దేవుడు అభిషేకించేసుకుంటాడు.
ఎందుకంటే ఆయన పని చేయడానికి ఆయన అభిషేకం ఉండాలి. ఆ అభిషేకంతో అన్నీ వస్తాయి నీకు. అర్థమవుతుందా? అభిషేకం ఉంటే దురాత్మలు పారిపోతాయి. అభిషేకం ఉంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు విడిపింపబడతారు. యేసు ప్రభువు వారు పిలిచి వారిని పంపించినప్పుడు వారితో దేవుని సన్నిధి వెళ్తుంది కాబట్టి రోగులు స్వస్థపరచబడ్డారు, దురాత్మలు వెళ్ళిపోయాయి. అర్థమవుతుందా మీకు? వారు ఏం ప్రకటించుకుంటే వెళ్ళారు? దేవుని రాజ్యము సమీపించబడుతుంది. హల్లెలూయా. అలాగే ఈరోజు నీకు పిలుపు వచ్చినప్పుడు, నా పనులు చాలా ఉన్నాయి, నా పనులు అయ్యాక వెళ్తానులే, అన్నీ క్లియర్ చేసుకున్నాక అన్నీ అయిపోయాక, లేదా ఇప్పుడు కాదు, లేదా నాకు భయం వేస్తుందంటే నీ కోసం ఆయన ఆగడు. ఆయన వేరొకరిని ఎత్తుక్కుంటాడు, కానీ అపవాదిగా నిన్ను వాడుకుంటాడు. నీకు ఆ విషయం అర్థమవుతుందా? నీకు రీసెంట్గా ఒక విషయం జరిగింది. ఒక ఆవిడ సంఘములో దేవుడు ఆమెను దర్శనాలు చూపించాడు, సువార్త ప్రకటించినట్లుగా, కొన్ని ప్రాంతాలు అప్పగించినట్లుగా కూడా చూపించాడు. అమ్మ దేవుడు సువార్త ప్రకటించబట్టాడు, అప్పు చెప్తున్నట్టు మీకు ఆవిడే చెప్తుంది, కాలంలో చెప్పాడు కదమ్మా. మరి ఏంటి అంటే, చెప్తున్నాను సిస్టర్ గారు, చెప్తున్నాను, ఏం కాదు, ఇంట్లో కూర్చొని చక్కగా రైస్ కూడా మధ్యాహ్నాలు అప్పు చెప్తే మానేసి ఇంట్లో కూర్చొని ఉండడమే, పడుకోవడం, ఒక ఆదివారం రావడం, అంతే. మొత్తం పడిపోయింది. నేను ఒక 3 వీక్స్ నుంచో 4 వీక్స్ నుంచో ఏం లేదు, చూసుకోండి మీరేం చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా. వాళ్ళ అమ్మాయికి కూడా ఏమీ లేదు. వాళ్ళంతా ముందు స్టార్టింగ్ వచ్చినట్టు తల్లి కూతురు బలంగా వాడబడేవారు. వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా బాగా, చాలా మంచి దర్శనాలు వచ్చి. అయితే ఆ అమ్మాయిని 10th అయిపోయాక ఇంటర్లో జాయిన్, అసలు ఆ 10th పాస్ అవడమే గ్రేట్. అమ్మాయికి అక్షరాలు లేదు. అమ్మాయికి ఫుల్ పరిచర్య అప్పగిస్తే ఇంటర్లో ఆవిడ జాయిన్ చేసింది, డబ్బులు ఖర్చు పెట్టి. 2-3 నెలలు వెళ్ళింది, మానేసింది. అసలు ఏం రావట్లేదు, 0 అమ్మాయికి. నాకు చదువు ఎక్కట్లేదు అని మానేసింది. ఫీజు అంతా వేస్ట్ అయిపోయింది అప్పు చేసి. తప్పు ఒప్పుకుంది, నేను తప్పు చేశాను, నేను దేవుడు వద్దన్నాడని. సరే పరిచర్యకి వెళ్తుంది కదా, వెళ్ళమనండి, ఆశీర్వాదం మీకే అని చెప్పాను. అందుముందు ఆ అమ్మాయికి ఏం జ్ఞానం ఉండేది కాదు, ఇప్పుడే బాగుంటుంది అన్నారు. సరే కొద్ది రోజుల నుంచి అయితే, ఒక సంవత్సరం నుంచి అసలు ఏమీ లేదు, ఫుల్ దేవునికి దూరం అయిపోయి ఏదో ప్రజెంట్ వేయించుకోవడానికి వస్తున్నారు అంతే. ఇక ఏదన్నా నేను చెప్తుంటే అమ్మగారు చెప్తున్నారు, ఇక దేవుడు చెప్తున్నాడు కాదు, ఆవిడే చెప్తుంది. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఆవిడే చెప్తుంది అన్న వాళ్ళకి హెచ్చరిక గట్టిగా వస్తుంది. చాలా మందికి ఆల్రెడీ దర్శనాలు వెళ్ళి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమెలో ఉన్నది నేను, ఆమె కాదు మాట్లాడేది నేనే అని చెప్తున్నాడు. ఒక్కొక్కరికి పెడచెవులు పెడుతున్న వాళ్ళకి నేను కాదు మాట్లాడేది, ఏదో నాకు కోపం వచ్చేసి, ఏదో నాకు రోషం వచ్చేసి కాదు, ఆయనే చెప్తున్నాడు. నీకు చెవులు ఉంటే వింటావు, కళ్ళు ఉంటే చూస్తావు, ఆత్మీయ నేత్రాలు ఉంటే. చాలా డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. అయితే ఈమె పరిచర్యకి మానేసింది. ఇంకెంత పాపం చేసిందంటే, ఆమె పూర్తిగా పిల్లని కూడా ఏ పరిచర్య కూడా దేనికి ప్రేయర్స్ పంపడం ఆపేసి పనికి పంపించింది. పని కోసం ప్రేయర్ చేయండి అని. నేనేం మాట్లాడలేదు, నాకేం కావాలనుకుంటే ఆయన మాట్లాడతాడు. చెప్పాను, నా వంతు నేను చెప్పాను. సరే మొన్న నెల రోజుల నుంచో 3 నెలల నుంచో పిల్ల ప్రవర్తన మారిపోయిందంట, ఎదిరింపు మొదలైందంట. తండ్రి లేదు, తల్లి లేదు, విపరీతంగా ఎదిరిస్తూ తల్లిని జుట్టు పట్టుకొని తీసుకుంటాను. నేనేమో 3-4 వీక్స్ నుంచి అంటున్నా, నువ్వు మారేవంటున్నాను. ఆ పిల్లలు ఆదించుకుంటాను తల, నీది ఏమీ లే అంటున్నానంటే. ఒక 2-3 డేస్ బ్యాక్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి గోల ఏడుపు. ఏంటి ఏమైందంటే, ఏమని చెప్పుకోనమ్మా, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. నా పరిస్థితి అయిపోయింది. నా కూతురు మేమంటే ఇష్టం లేదంట, నేను అమ్మ నాన్న వద్దంట, మాతో మాట్లాడదంట. మా చెల్లెలు ఇంటికి వెళ్ళిపోయింది. మా చెల్లి ఏంటో దారుణంగా మాట్లాడుతుంది. ఏంటి ఆ పిల్ల సంగతాన్ని, అక్కడే పని చేసుకుంటుందంట, అక్కడే ఆవిడే పెళ్లి చేస్తుందంట.
ఒక్కగానొక్క కూతురు గారాబంగా పెంచారు. వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, నాకు తిండి లేదు 3 రోజుల నుంచి. ఇక మీకు చెప్దామని ఫోన్ చేశానంటే నాకు అసలు అమ్మాయి విషయం పక్కన పెట్టాను. మొత్తం మీదే అన్న, మొత్తం మీదే. దేవుడి చిత్తంలో ఆ పిల్ల పరిచయం చేస్తుంటే పనికా అంటే నేను పంపలేదా, మా పిల్ల వెళ్తానంది. నాకు అబద్ధం చెప్పొద్దు, నా తెలియదు. నేనైతే అమ్మాయి చూడగలను, సరి చేసుకోవాల్సింది మీరే. చెప్తున్నా చాలా రోజుల నుంచి ప్రేయర్ మానేసి, పరిచర్య అని మీకు చెప్తే మానేసి ఏం చేస్తున్నారు? ఇంట్లో ఏం చేస్తున్నారు? మీరు పాపక్షమాపణ అడగండి అని చెప్పారు. రాత్రి ప్రేయర్ చేసి ఉదయకాలం ఆమెను రమ్మని నేను మాట్లాడాను. దేవుడు మీ పాపాలు ఒప్పుకోమంటున్నాడు, పశ్చాత్తాపడమంటున్నాడు. మీరు దేవుడు అప్పచెప్పిన పిలుపుని అందుకొని మీరు కదిలితే ఆ అమ్మాయి మీద ఉన్న దుష్టుడు ఆడేపోతాడు అని చెప్తే ఆమె పాపక్షమాపణ అడిగిన మధ్యాహ్నానికి ఆ అమ్మాయి ఇంటికి వచ్చేస్తానన్న. ఫోను వాళ్ళ చెల్లి ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తానంట. కానీ అమ్మ నాన్నతో మాట్లాడట్లేదు, వస్తానంటుందమ్మ. మళ్ళీ సాయంత్రం వచ్చేసి మళ్ళీ డిస్టర్బ్ అంట. మీరు తాత్కాలిక ఒప్పుకోలు కాదు, మీరు వెంటనే మార్పు వచ్చేసిన వెంటనే మీరు మళ్ళీ కట్టిన హృదయం అవుతుంది. మీరు సరైన లోతైన అనుభవంలోకి వెళ్తే అక్కడ పనిచేస్తుంటే అని చెప్పి వదిలేసా. 2 డేస్ నుంచి ఏడుస్తూ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడంట. ఆ రోజు వచ్చినప్పుడు నేను ఆమె మీద చేసి ప్రేయర్ చేసినప్పుడు ఆమెలో ఏదో వెళ్ళిపోయినట్లుగా అనిపించిందంట. అప్పుడు దాకా ఏమీ అర్థం కాలేదంట మేము మాట్లాడి. అప్పుడు ఆ 2 డేస్ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడంట. నిన్నెవరు పనికి పంపమన్నారు? నువ్వు ఆ పిల్లకు వచ్చిన కళ ఆత్మీయ తల్లికి ఎందుకు చెప్పొద్దు అన్నావు? నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? ఆమె కాదు మాట్లాడేది, పాశ్రమ అనుకుంటున్నావా? నేను మాట్లాడుతున్నాను. ఆమె ద్వారా మాట్లాడేది నేనే అని దేవుడు మాట్లాడితే ఏడుపు మొదలైంది. ఇంకా ఏడుస్తూ 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 లోపడుతుంటే ఆ పిల్ల ఆటోమేటిక్గా వాళ్ళ నాన్న ఎంత వచ్చేసింది. నేను సన్నిధికి వచ్చినప్పుడు అమ్మాయితో మాట్లాడదాం నేను ఉంటే ఆవిడొచ్చి గబగబా ముందు నా బిడ్డతో కాదమ్మా నాతో మాట్లాడు, నేనే పాప క్షమాపణ ఒప్పుకోవాలి, నాతో పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, ఈ పిల్లను పాడు చేసింది నేనేను. ఎందుకంటే తను వచ్చి అమ్మ నాకు దేవుడు కళ చూపించాడు, నేను సువార్త ప్రకటనకి వెళ్తున్నట్టంటే చెప్పగా కళ నువ్వు చెప్పావంటే అక్కడికి పంపేస్తారు వాళ్ళు, కాబట్టి నువ్వు చెప్పకు ఆపేయి అని చెప్పి ఆపించేసి ఆమెను పనికి పంపించింది. ఇప్పుడు దేవుని ఆత్మ పోయి ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ పట్టిన పిల్లగా బాధ లేదు, పంపినావిడికి మొదలైంది నలుగుడు. నేనే చేశాను, నేనే పంపాను, ఆ పాపము నాదే, నేనే తప్పు చేశాను. ఆ కళ చెప్పొద్దని ఆపింది కూడా నేనే. నాతో దేవుడు అన్నాడు, నా సన్నిధిలో ఉంటే ఆ కుమార్తె నేను దీవించాను, నీ చేతుల్లోకి తీసుకుంటే చూడు ఎలాగైందని దేవుడు మాట్లాడాడు. నా తప్పు, నేనే తప్పు చేశాను. నేను బంగారం లాంటి పిల్ల ఎలాగా ఎంతగా ఆ పిల్లకి దర్శనాలు వచ్చి ఎంతగా పరిచర్య భారం ఉండేదో, సేవా భారం ఉండేదో, తీసుకెళ్ళి ఏం చేస్తావు? దేవుని అభిషేకాన్ని పోగొట్టుంటే ఇంక నేను ఎప్పుడు ఆ తప్పు చేయను, ఆ పిల్లని దేవుడికి అప్పగిస్తానని ఆవిడ కన్నీరు కార్చి ఏడ్చింది. నీకు అర్థమవుతుందా? దేవుని పిలుపుకి నువ్వు లోబడకుండా తప్పుకుంటే దురాత్మలు ఏలడం మొదలెడతాయి. దేవుని పిలుపుని అందుకొని నువ్వు కదలడం మొదలెడితే ఆ అభిషేకం చాలు. దేవుడు అంటాడు, పనివాడు ఆహారానికి పాత్రుడు కాదా? నువ్వేం పట్టుకెళ్ళక్కర్వద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే పిలుపుని అందుకొని బయలుదేరినప్పుడు ఆయన అభిషేకం, మోషే పోషణ కోసం గొర్రెలు మేపాడేమో, కానీ ఆయన అభిషేకం ఇజ్రాయెల్ ప్రజల్నే పోషించే విధంగా దేవుడు మార్చాడు. ఎక్కడ దాకా ఎందుకు? నేనైతే నా కాళ్ళ మీద నేను నిలబడాలని చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేస్తామన్నా ఒప్పుకోలేదు. వద్దు, రేపు ఎలాంటి వాడు వస్తాడు, ఎవరి మీద మనం బేస్ అవ్వకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలని నేను బీఈడీ చేశాను. నేను టీచర్ జాబ్ చేసేద్దాం అనుకున్నా. నేనే ఆశ్చర్యపోయాను, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు జాబ్ ఎత్తున్నారు, నా ముందు నాకు జాబ్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే డోర్స్ మూసాడు. దేవుని ఆజ్ఞ లేనిది ఎక్కడ మనకి ఏది ఉండదు, ఏది ఆయన ఇస్తేనే.
నేను లోబడి ఎప్పుడైతే అభిషేకానికి లోబడ్డానో, నేను జాబ్ చేసుకున్న ఇలా ఆశీర్వదింపబడనేమో, దేవుడు ఏ దినానికి నాకు ఏది కావాలో అది సమృద్ధిగా దయచేస్తున్నాను. నిన్న మిరాకిల్ ఏంటంటే, నాకు కారులో తీసుకెళ్ళడానికి అటు ఇద్దరు బిజీయే. అయితే జోషి కారు తెచ్చి తీసుకెళ్ళడానికి కూడా టైం లేక, తన దగ్గర ఏదో కారు రిపేర్కి వస్తే పర్వాలేదు పని చేస్తుంది, నేను వచ్చేస్తానని జస్ట్ ఒక అబ్బాయి చేసిన రిపేర్ని బట్టి పర్వాలేదు వెళ్తుందంటే తీసుకొని వచ్చేసాను నా దగ్గరికి. నేను ఎక్కాక సరిగ్గా కాలనీకి ఇంకా దగ్గరలో ఉన్నామనగా, అప్పుడు దాకా బాగానే నడిచింది. ఆ ప్రాబ్లం ఏదైతే చెప్పించాడో ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. క్లచ్ మూమెంట్ సరిగ్గా లేదంట, టైట్గా ఉంటుందంట, అదే ప్రాబ్లం అంట. ఆగిపోద్దంట కారు, అయిపోద్ది అని ఆగిపోయింది. అసలు స్టార్టింగ్లోనే అయిపోద్ది అన్నాడు. కానీ ఒక ఇక్కడి నుంచి నేను రోడ్డు మీద దిగుతానుగా కారు, అక్కడి నుంచి ఇక్కడికి అంత దూరంలో ఆగిపోయాను. మేము వెళ్ళిపోతాంలే ప్రేయర్ కానీ వెళ్ళిపోయాను. నేను శుక్రవారం వెళ్ళిపోయాక ఆ మెకానిక్ ఫోన్ చేసి, నువ్వు ఇందాక స్టార్ట్ అవ్వడానికి చేసావు కదా, అది ఎలాగంటే చెప్పాడండి. ఓ అదే పని చేస్తున్నాడు. కానీ దగ్గర నేను ప్రేయర్కి 1.5 గంటన్నర ఉన్నాను. 1.5 గంట వరకు చేస్తున్నాడు కానీ అవ్వలేదంట. అప్పుడు పరిశుద్ధ దేవుడా, ఇప్పుడు అమ్మని ఎలా తీసుకెళ్ళాలి, ఆటో మీద పంపాను, ఒక్కదాన్ని ఎలా పంపను, పోనీ ఇప్పుడు ఈ కారు ఆగిపోయిందని తీసుకెళ్ళాలి, పోనీ అన్నను కారులో రమ్మన్నావు అంటే, సరే ఆటో వేసుకొని రమ్మంటే ఈ కారు తీసుకెళ్ళాలి, ఇప్పుడు అమ్మని ఎలా తీసుకెళ్ళాలని టెన్షన్ పెడితే పరిశుద్ధాత్ముడు అన్నట్ట, నా కుమార్తెని నేను ఎందుకు అలా వదిలేస్తాను, ప్రేయర్ అయ్యే టైంకి అవుతుంది అన్నాడండి దేవుడు. అది తన మనసులో అనిపించిందేమో అనుకున్నాడండి. అనుకొని ఫోన్ చేసి ఆటో తెచ్చి అన్న అని చెప్పి ఇంకా కారు దిగిపోదామని వెనకాల ఏదో సంచి ఉంటే తీద్దామని వెనక్కి తిరిగినప్పుడు ఈ కారు క్లచ్ మీదే ఉందంట. అది అప్పుడు దాకా టైట్గా బిగుసుకుపోయింది. ఇది ఇలా తీసుకుందామని బతికి ఇది ప్రెషర్ కింద అంటే నొక్కబడడం వల్ల ఒక్కసారిగా అది స్మూత్గా వెళ్ళిపోయిందంట. అంత టైట్గా ఉన్నది కూడా ఆ కాలు ప్రెషర్కి. వెంటనే ఆన్ చేస్తే ఈజీగా కారు నడవడం మొదలైంది. అప్పుడు వచ్చాక నేను బయటకు వచ్చాను, ఇది చెప్పుకుంటూ తీసుకొచ్చాడు. అవునా, దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని నేను చాలా సంతోషించి దిగాను. దిగాక తను ఆఫ్ అన్నాడు, ఆఫ్ నమ్మలా. నేను దిగాను, జస్ట్ నేను ఇక్కడ దిగాను, అక్కడికి వెళ్ళి ఆగిపోయింది కారు, క్లచ్ మళ్ళీ టైట్ అయిపోయింది. ఆవిడ అనుకున్నట్ట, ప్రభువా నేను కొంచెమే నా మనసులో అనుకున్నాను, నిజమే నువ్వు అమ్మ కోసం ఇది స్టార్ట్ చేసావు, ఇది నువ్వే స్టార్ట్ చేసావు అని 100% ఒప్పుకున్నాను. నిజంగా తన పరిచర్య చేస్తున్న వాళ్ళకి దేవుని కాపుదల అంత ఉంటుంది. తన పిలుపుకి లోబడిన వాళ్ళ మీద అభిషేకం అలా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా, దేవుడు లేని వాళ్ళు ఒక అబద్ధం, యేసుని కలిగిన వాళ్ళే నిజం. నువ్వు ఎప్పుడైతే యేసుని కలిగి ఉంటావో యేసు నిజం, నువ్వు నిజమవుతావు. నువ్వు యేసుని కలిగి లేనప్పుడు నువ్వు ఒక అబద్ధం. నువ్వు యేసుని ఎప్పుడు కలిగి ఉంటావు అంటే ఆయన పిలుపుని అందుకొని నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పింది చేయడం మొదలు పెట్టడానికి సిద్ధమవుతావో నీ మీద అభిషేకం దిగిపోతాయి. ఆ అభిషేకం నిన్ను మామూలుగా దీవించు. అర్థమవుతుందా? ఎలీషా మీద అభిషేకం లేదు, తన పని తను చేసుకుంటున్నాడు. కానీ ఏలియా దుప్పటేసి పిలిచినప్పుడు వచ్చాడు. కానీ ఎలీషా ఏం కోరుకున్నాడంటే నీ మీద 2 పాళ్ళ అభిషేకం. ఎన్నో అంతో ఆస్తిని వదిలేసి వచ్చాడు. కానీ దేవుడు ఎలీషాని ఎక్కడా లోటు రాలేదు. వాళ్ళే ఇతరులు పోషించే విధంగా దేవుడు సమృద్ధితో దీవించాడు. దేవుడు ఎందుకంటాడు, మీ అవసరం లేదు, అభిషేకం ఉంటే చాలు, నీ మీద అభిషేకం ఉంటే చాలు. ప్రతి ఒక్కరూ లోబడతారు, దురాత్మలు పారిపోతాయి. అర్థమవుతుందా? రోగులు స్వస్థపరచబడతారు, నీవు మహిమపరచబడతావు, నీవు ఘనపరచబడతావు. నీ మార్గమే ఆయన అయిపోవాలి. అర్థమవుతుందా? ఆయన మార్గము, యేసు మార్గములో నువ్వు నడుచుకోవాలి. నీ మార్గం ఏంటంటే యేసే నీ మార్గం అయిపోవాలి. అంతగా నువ్వు దేవుని పిలుపుకు లోబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది పిలుపుని నిర్లక్ష్యం చేస్తారు, పిలుపుని పక్కన పెట్టేస్తారు. ముందు ఇంపార్టెంట్ ఏంటంటే మనది, దేవుడి పని చూద్దాం. ఏంటది? నువ్వు అక్కడ లోబడితే అక్కడ అభిషేకం దిగుతుంది.
నువ్వు అక్కడ పని మానేసి నన్ను అభిషేకించి అంటే దేనికి అభిషేకించాలి? ఏం పని చేయడానికి? నీ పనులు చేసుకోవడానికి అభిషేకించాలా? దేనికి జీవితం ఇవ్వాలి? దేనికి యేసులో సమస్తమైన ఆశీర్వాదాలు నీకు రావాలి? దేవుడు అంటున్నాడు, నీవు నాకు అప్పగించుకో, నీదనేది నాకు ఇచ్చే, నా ఆశీర్వాదం అంతా నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కొండ మీద ప్రసంగించినప్పుడు వీళ్ళని పంపేద్దామంటే ఆహారం మనమే పెడదాం. ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అంటే, ఒకళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే అవి తెచ్చి ఇచ్చినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం అవగా వాళ్ళతో పాటు ఈ వ్యక్తి కూడా తిన్నాడు. ఇంకా 12 గంపలు ఎత్తారా? ఎవరికి వెళ్తాయి? ఇచ్చినోళ్ళకి వెళ్తాయి. ఆశీర్వదించినప్పుడు ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్గా అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెట్టాడు. మిగిలింది ఎంత? 12 గంపలు. ఎవరికి? ఆ వ్యక్తికి. నువ్వు దేవునికి అప్పగించుకుంటే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఇప్పటిదాకా నువ్వు పనికిరాని వ్యక్తివేమో, నువ్వు లోకములో తృణీకరించిన వ్యక్తివేమో, నీకు జ్ఞానము లేదేమో, నువ్వు ఒక రోగివేమో, నువ్వు ఒక దొంగవేమో, నువ్వు ప్రజలు వెలివేసిన వ్యక్తివేమో, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఆయనకు అప్పగించుకో. నీ సమయాన్ని ఆయనకి, నిన్ననేది ఆయనకి ఇచ్చుకో. నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. నీలో ఆయన ఉంటానంటున్నాడు. ప్రతి ఆశీర్వాదం నీకు ఇస్తానంటున్నాడు. ఆయనకు అప్పగించుకో. నిన్ను బట్టి నీ ద్వారా అనేకులు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వదింపబడు. నువ్వు ఆశీర్వదింపబడుతూ అనేకులు ఆశీర్వదింపబడతారు. కానీ ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దేని కొరకు పిలుచుకున్నాడు? పక్కన పెట్టేస్తున్నావా? ఫలానా టైం అని నువ్వేనా చెప్తున్నా? నువ్వు అనుకున్నప్పుడు ఆయన కదలడు. ఆయన అనుకున్నప్పుడు కదిలితేనే ఆయన అభిషేకం నీ మీద దిగుతాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు కదలమన్నప్పుడే మనం కదలాలి. ఆయన పిలుపులో శక్తి ఉంది. ఆయన పిలుపులో ధైర్యం ఉంటుంది. ఆయన పిలుపుని బట్టి అభిషేకం మన మీద దిగుతుంది. ఆయన పిలుపుని బట్టి మనం పోషింపబడతాం. అభిషేకాన్ని బట్టి పిలుపులో అభిషేకం ఉంటుంది. అభిషేకం మనం పోషిస్తుంది. నువ్వు పోషింపబడాలంటే నువ్వు పోషింపబడలేవు. నువ్వు దేవుని పిలుపుని దాటి పిలుపు వచ్చినా సరే, నువ్వు అభిషేకాన్ని పక్కన పెట్టి నువ్వు పరుగులెడుతుంటే నీ సమస్య విస్తరింపబడుతుంది. నువ్వు ఒక్కొక్క మెట్టు దిగజారిపోతూ ఉంటావు. జరిగింది అదే వాళ్ళకి. సమస్య ఎక్కువైపోతుంది. పరిస్థితులు తారుమారైపోతాయి. నువ్వు ఎటు వెళ్తున్నావో నీకే అర్థం కాదు. నువ్వు దేనికున్నావో నీకే అర్థం కాదు. ఆయన పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని బట్టి నీకు అధికారం ఉంది. దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. నీ మీద అభిషేకం ఉంటుంది, నీ మీద శక్తి ఉంటుంది. నువ్వు పిలుపును దాటెళ్ళి నీ ప్రయాస వ్యర్థము. దేవుడు అంటున్నాడంట, ఎవరైతే దేవుని పని కాక మన పని నాది నేను అంటా వాళ్ళు ఉమ్మి వేసేస్తాడంట. తూ అంటాడా, బయట అంటాడా. ఎవరైతే ఆయన పని చేస్తారో అంత విలువ, అంత విలువ. నీ మీద ఉన్న అభిషేకాన్ని దేనికైనా పని కొరకు వాడాలి. శత్రుదుర్గాలు కూలగొట్టాలి. దేవుడు అంటున్నాడు, ప్రపంచం అంతటా సువార్త చెప్పి శిష్యులుగా చేయుడి. సువార్త చెప్పాలి. అనేక ఆత్మల కోసం కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. మొదటగా నువ్వు ఆ ప్రయారిటీ ఇస్తేనే నువ్వు విలువ, నువ్వు ఒక నిజం, నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు అదంతా పక్కన పెట్టేసి నీది ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ, నీ కుటుంబం, నా పిల్లలు, నాదంటే దేనికి నీ కూడా నువ్వు ఆశీర్వదించలేవు. ఎందుకంటే అది ఆశీర్వదింపబడదు. నీ చేతుల్లోకి తీసుకున్నది అది దేవుని చేతుల్లో పెడితేనే ఆశీర్వదింపబడుతుంది. నువ్వు నాకు అప్పగించుకో, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించు అని అడుగుతున్నావు, కానీ ఆయన చేతుల్లోకి ఎంత మాత్రం వెళ్ళట్లేను. ఆయన పిలుపు ఏం చేయమంటున్నాడో, దేనికి లోబడమంటున్నాడో, దేనికి చెప్పినా సరే దాన్ని పక్కన పెట్టేసి ముందు నాది అయిపోయాక దేవుడు చెప్పింది చూద్దాం, ఆలోచిద్దాం. అది నిజమా కాదా? ఇలాంటి చెత్త వద్దు. వేరొకళ్ళు ఏర్పరచుకుంటాడు.
మాట చెప్పిన వెంటనే లోబడే వాళ్ళు కావాలి. ఎలీషాని పిలిచాడు ఏలియా, వెంటనే బయలుదేరిపోయాడు. అటువంటి వారి కావాలి, దేవుని పని కావాలి. ఎందుకంటే ఇవి అంత్య దినాలు. దేవుడంట ఎంతగా అపవాది లెగుస్తుందో అంత శక్తివంతులైన వారిని లేవనెత్తుతాడంట. నేను అది విన్నప్పుడు నేను ఒకటి అనుకున్నా, ప్రభు ఆ పాత్ర నేను అవ్వాలి, ఆ పాత్ర నేను అవ్వాలి. నేను ఆ రాత్రికాలం అదే ప్రార్థన చేశాను. నేను అడుగు పెడుతున్నప్పుడు ఆ దురాత్మలు పారిపోవాలని మన వాళ్ళిద్దరూ చెప్పింది అదే. ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి నుంచి దురాత్మలు పారిపోయాయి. శాతాన్ అంటుంది అయిపోయింది, ఆ పిల్ల పోయింది, ఆ పిల్ల తప్పిపోయిందంటే నేను ఆ రోజు భాషలో మాట్లాడుతూ నేను ఆజ్ఞాపించాను, శాతాన్ అప్పో ఇక్కడి నుంచి, నా దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. నేను ఆశీర్వదిస్తున్నాను, నేను విడుదల చేస్తున్నాను, నేను దీవిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను. ఆ రాత్రి కాలం అంతా నేను స్తుతించాను. ఏది వ్యతిరేకంగా మాట్లాడుతున్న శాతాను దాన్ని ఎదురిస్తూ నేను పాజిటివ్గా విత్తుతూ ఉండగా ఉదయకాలం అద్భుతాలే చూశాను. నేను రేపు అద్భుతాలు చూస్తున్నాను, నా దేవుడు చేస్తున్నాడు, నన్ను పిలిచిన వాడు నా పక్షాన కదులుతున్నాడు అని నేను భాషను మాట్లాడుతూ స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ మర్నాడు గొప్ప కార్యాలు నేను చూశాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడమంటున్నాడు, స్తుతించమంటున్నాడు, విడుదల చేయమంటున్నాడు. చూడండి, ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమని ఆజ్ఞాపించమంటున్నాడు, సమస్యతో వెళ్ళి మాట్లాడమంటున్నాడు. నేను అవన్నీ కూడా ఎత్తిపెట్టి నేను సమస్యతో మాట్లాడడం జరిగింది. దేవుడిచ్చిన మనకి ఇచ్చిన అధికారాన్ని యూజ్ చేయమంటున్నాడు. అవన్నీ పక్కన పెట్టేసి లోకంలో కలిసిపోవడం కాదు. సగము లోకము సగము దేవుడు అనే వాళ్ళని దేవుడు ఎంత మాత్రం వాడుకోవడం. మరో దగ్గరికి మోషే వెళ్ళి ఇజ్రాయేల్ జనాంగాన్ని పంపమంటే మీరు ఇక్కడే ఉండి ఆరాధించుకోండి అంటున్నాడు. ఐగుప్తు దేశం లోకానికి సూచనది, లోకం అది, పాపం అది, అక్కడుండి ఆరాధించుకోవాలంట. సగం లోకము సగం పాపము. శాతాన్ చెప్తుంది వద్దు, మరీ ఎక్కువ భక్తి చేయకు, ఏదో వెళ్ళామా వచ్చామా, వాళ్ళకలా భక్తి వద్దు, వాళ్ళకలా సెపరేట్ అయిపోకూడదు, వాళ్ళు ఎందులో ఉండరు, సెపరేట్ అయిపోతారు, టీవీలు చూడరు, సినిమాలు చూడరు, లోకల్లో ఫంక్షన్లకి తిరగరు. అర్థమవుతుందా? ఎంజాయ్మెంట్లు ఉండవు, ఎంతసేపు ప్రార్థన, ఎంతసేపు దేవుడు ఓ ప్రత్యేక. అలా వద్దు, ఏదో వెళ్ళావా ప్రేరుకు వచ్చేసావా, నువ్వు శాతాన్ గారి చేతిలోనే ఉన్నావు. ఆ విషయం నీకు తెలుసా? కళ్ళు మూసి వెళ్ళేది వెళ్తుంది, అక్కడికి వెళ్ళాక మ్యాటర్ మొత్తం. ఒక ఆయన అలాగే దేవుని పేరట అనాథ పిల్లల్ని చారి తీసేసి సువార్త చెప్పేసి మంచి పనులు చేసేస్తున్నాడంట. ఆయన సడన్గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ అది నడువులో ఏదో నరం చిట్లిపోయిందంట, బ్లీడింగ్ మొత్తం, బ్లడ్ అంతా కూడా బాడీ అంతా అయిపోయింది. అతను పడిపోతే అతను హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయన్ని ఎవరో దేవదూతలు ఎత్తుకొని వెళ్తున్నారంట. ఆయన వెళ్ళిపోతూనే ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఇంకొక 15 years ఇస్తే హిజ్కియాకి ఇచ్చావు కదా, అలాగే నాకు ఇంకో 15 సంవత్సరాలు ఇస్తే నేను ఈ లోకములో ఇంకా పరిచర్య చేస్తాను ప్రభువా, ఇంకొక 15 సంవత్సరాలు ఇంకా మంచి పనులు చేసేస్తాను. అయితే దేవుడు రెండవ ఆకాశం దేవదూతతో చెప్పాడు, రెండవ ఆకాశంలో ఉన్న దురాత్మల యొక్క పనులన్నీ చూపించమన్నాడు. ఒక్కొక్క దురాత్మ చేసే పనులన్నీ చూపించాడంట. ఎలాగ శాతాను లోకంలో కలిసిపోయేలాగా, మంచి పనులు చేసేలాగా, పూర్తిగా దేవునితో ఉండకుండా సగం లోకం సగం దేవుడితో ఉండేలా చేస్తుందో అన్నీ చూపించాడు. లాస్ట్లో మూడో అవకాశంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధులు వెళ్తున్నారంట, ఇంకా వాళ్ళ మహిమ శరీరాలు ధరించలేదు. ఒక్కొక్కరితో ఒక్కొక్క దేవదూత, ఒక్కొక్కరితో అయితే ఎక్కువ మంది దేవదూతలు ఉన్నారంట. వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్తుంటే ఈమె వెళ్ళబోతే నువ్వు వెళ్ళకు, నువ్వు మళ్ళీ తిరిగిరావు, ఎందుకంటే నేను కిందకు పంపాలి కాబట్టి నువ్వు అంటే నేను దేవుడితో ఇక్కడే ప్రార్థన చేయి, దేవుడి సన్నిధి ఉంటుందని ప్రేయర్ చేయగానే దేవుని యొక్క సింహాసనం అక్కడే కనిపించింది ఆయనకి. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, మరి ఈయన చేసిన మేలుకి ఏదో కిరీటేస్తాడు అనుకున్నట్టుగా ఆయన స్వరం విప్పగానే చెవులు పగిలిపోయేంతగా భయపడిపోయాడంట.
చాలా కోపంతో ఉన్నాడంట దేవుడు. దేవుడు అన్నాడంట, ఏం చేశాను? మంచి పనులా, అది నీ కొరకు చేసుకున్నావు, నా కోసం నువ్వు ఒక్కటి కూడా చేయలేదని దేవుడు మాట్లాడాడు. భయకంపితుడైపోయి, ప్రభువా నువ్వు చెప్పిన దాన్ని బట్టి అయితే, నేను ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి అయితే నేను నరకానికే అర్హుణ్ణి. అవును, నేను నిజంగా ఏమీ చేయలేను, నువ్వు నా కోసం ఏమీ చేయలా, అంతా నీ కోసం చేసుకున్నావు. దేవుడు చాలా కోపంతో, ఉగ్రతేమో అనుకున్నాడంట, అంత భయపడిపోయాడంట. తర్వాత తను పశ్చాత్తాపడి, అయ్యా హిజ్కియాకి ఇచ్చినట్లుగా నాకు 15 సంవత్సరాలు ఇస్తే నీ కొరకు నేను పని చేస్తాను, అది నీకు ఇష్టమైతే, లేదా నువ్వు ఇప్పుడు పంపించినా నేను నరకానికే అర్హుణ్ణి, నువ్వు అందులో నన్ను పంపించినా తప్పులేదు అని తను ప్రార్థన చేసినప్పుడు మరలా ప్రశాంతమైన ముఖంతో కనిపించారంట. పంపించి ఆయన ప్రేమిస్తూ ఆయన బలపరిచి పంపించారంట. ఆయన దర్శనం అనేకులకు పంచుకున్నాడు. మనం అనుకుంటాం దేవుని సేవ చేసేస్తున్నామని, లేదు, దేవుని పిలుపు, దేవుని చిత్తంలో మనం వెళ్ళాలి తప్ప మన సొంత మంచి పనులు దేవుని కొరకు చేసే పరలోకంలో లెక్కింపబడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? మనం మంచి పనులు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం తినే పడిపోయారు ఆదాము అవ్వ. మంచి చెడ్డలు కాదు, కొంతమంది మంచి పనులు చేస్తుంటారు, హెల్పింగ్. దేవుని నామములో దేవుని కరుణ ఇలా కళ్ళల్లోంచి వెళ్ళిపోయినట్లుగా, దేవుని దయ్యాల గుండెల్లోంచి వెళ్ళిపోయినట్లుగా, సొంతంగా. అంటే వాళ్ళని పొగిడేది ఎవరంటే, నువ్వు దేవుళ్ళ వచ్చావు, నువ్వే. అంటే ఘనత ఇండైరెక్ట్గా వీళ్ళకి రావాలి, వీళ్ళ పొగడాలి. ఈ టైపు చేసే పరిచర్య దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు పరిచర్య అప్పగించినప్పుడు, దేవుడు పని అప్పగించినప్పుడు అప్పుడు అభిషేకం మనం ఎదుగుతుంది. చాలా వ్యతిరేకత వస్తుంది. అప్పుడు ఎంత మాత్రం ఘనత మంది కాదు, అది దేవుడిదే అని తెలిసేలా నడిపిస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. మోషేతో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ఏమనంటే, నా జనులు ఐగుప్తు దేశం నుంచి పంపించేయి, కనాను దేశం, అదే 3 రోజులంత ప్రయాణం పంపించి మేము అక్కడ ఆరాధన చేసుకోవాలి మా దేవుడిని. అంటే నేను పంపనంటాడు. పంపనని అప్పటిదాకా కొంచెమే ఉంది శ్రమ ఇజ్రాయేల్కి. వచ్చి అడిగాక మోషే ఇంకా శ్రమ ఎక్కువ పెట్టేశాడు వాడు. అంతకుముందు గడ్డి ఇచ్చేవాడు, ఇప్పుడు గడ్డి కూడా ఇవ్వకుండా మీరే మట్టి తెచ్చుకొని చేసుకోమన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు తిట్టడమే, ఫరో వ్యతిరేకమే. ఇదేంటి ప్రభువా, నన్ను పంపించావు, అభిషేకించు, నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు. తన దగ్గర ఉన్నదాన్ని ఆశీర్వదించాడు. ఆ కర్ర ద్వారానే అద్భుతాలు చేయడానికి పంపించాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఘనతకి ఏమన్నా చోటు ఉందా మోషేకి? ఇక్కడ వీళ్ళు తిడుతున్నారు, ఇక్కడ ఫరో వ్యతిరేకం అయిపోయాడు. ఇప్పుడు మోకాళ్ళు వేసి పాదాలు పట్టుకుంటున్నాడు. ప్రభువా పంపేవు కదా, అయ్యా నువ్వు కార్యం చేయి, లేకపోతే నేను వచ్చాను, నేనే నడిపించాను అన్న గర్వంలో పడిపోతాడు. కాబట్టి దేవుడి మీద ఆనుకున్నాడు. దేవుడు తెగుళ్ళు పంపించి ఫరో హృదయ కాఠిన్యతను బట్టి వాళ్ళకి తీర్పు జరిగింది. ఇజ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత కాపుదల కలిగి ఉన్నాడో, ఎంత కృప కలిగి ఉన్నాడో చూపించాడు. వాళ్ళ ఇళ్లలోకి కప్పలు పంపించాడు, పేళ్లను పంపించాడు. అర్థమవుతుందా? ఈగలను పంపించాడు, మిడతలను పంపించాడు, అగ్నివర్షం కురిపించాడు, ఉరుములు, తెగులు పంపించాడు. ఇన్ని పంపించిన ఇజ్రాయేల్ ప్రజలకి ఏది పని చేయలేదు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, కేవలం వీళ్ళకే కలిగింది. దేవుని సేవలో ఉన్న వాళ్ళకి, ఆయన అభిషేకం కింద ఉన్న వాళ్ళకి అంత కాపుదల. అందుకే 91వ కీర్తనలో ఏమంటున్నాడు? మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని పిలుపు అందుకుంటావు, ఎప్పుడైతే దేవుని చిత్తంలోకి వెళ్ళిపోతావు, ఎప్పుడైతే దేవుని మార్గమే నీ మార్గం అయిపోతుందో, నీ పక్కన 1000 మంది పడిపోయి, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం అనేది నీ దగ్గరికి రాదు. నీ పక్కనే ఉన్న నేనేం చేయలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? పిలుపు కావాలి. నీకు ఇచ్చిన దర్శనాలు, నీకు ఇచ్చిన కళలు,
వెంటనే కదలని. ఈరోజు చాలా మంది కళ్ళు వస్తే కళ అర్థం కావట్లేదు, వచ్చిన పక్కన పెట్టేస్తున్నారు. నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు నాగటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూడొద్దంటే ఆ కళ గురించి పట్టుకున్నా. ఏంటి ప్రభు ఆ కళ ఏంటి? దేవుడు చెప్పాడు, వివరించాడు. నువ్వు పరిచర్య మొదలు పెట్టేస్తా ఆల్రెడీ, నాకు తెలీదు, చేసేస్తున్నాను, అది పరిచర్య అంది, సేవ అని తెలియదు, కంటిన్యూ చేయమన్నాడు. అమ్మో ఇది సేవ పిలుప, నేను చేయను. కళ గురించి అడిగాను, అది కంటిన్యూ చేయమని మాట్లాడాడు. నాగటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూడొద్దు. సరే నేను చేయను బాబు అని దానికి సమాధానం చెప్పాను. వెంటనే వెళ్ళిపోయింది. వెంటనే కళ నా అభిషేకం కూలిపోయినట్టుగా. ఎందుకంటే ఆ పిలుపుకి నేను కాదు, నేను వెళ్ళను అన్నాను అంతే. నేను బిందె నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ట్యాప్ రావట్లేదు, ఎక్కడికో వెళ్ళానంట. అక్కడికి వెళ్ళాక అందరూ పట్టుకునేదాకా ఉండి నేను పట్టుకోవడానికి వెళ్ళిపో ట్యాప్ పోయిందంట. సరే మళ్ళీ ఇంటికి వచ్చి ట్యాప్ ఆన్ చేయబోదికి వస్తున్నాయంట. అమ్మ ఎక్కడే వస్తున్నాయి కదండి, దారి తిప్పితే సన్నదారి ఎప్పుడు నిండిందంట బిందె. అమ్మయ్య నా బిందె తెచ్చుకొని ఎలా వస్తే మజ్జిగ ఇడిపోయి నీళ్ళు వెళ్ళిపోయాడు. కళ్ళేసిక నాకు అర్థమైంది, అయ్య బాబోయ్ నా మీద అభిషేకం పోయింది. అభిషేకం పోతే నేను బ్రతకలేనేసయ్యా. లేక ఏడు చేస్తున్నాను మోకాళ్ళేసి, నాకు అభిషేకం కావాలి. వెంటనే దేవుడు మాట్లాడాడు. వెంటనే ఆత్మీయ తల్లి ఫోన్ చేసి నా అభిషేకం ఇలా అని చెప్తే, నువ్వెందుకు అలా అన్నా, అలా అనకూడదు, నీ చిత్తమైన ఏడాది జరిగించని అప్పగించుకో, ప్రార్థన చేయంటే ఆవిడ మోకాళ్ళేసి నీ చిత్తమే జరిగించు ప్రభువా, నీ ఇష్టానికే నేను అప్పగించుకుంటానని చెప్పాను. ఎప్పుడైతే చెప్పానో మళ్ళీ కల చూడండి, నన్ను దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత దగ్గరుండి లీడ్ చేస్తున్నాడు. నేను పడుకుంటే ఒక చిన్న హోల్లా పడి లోపలికి వాటర్ వచ్చేస్తుందంట, విపరీతంగా తెల్లని వాటర్. నేను అనుకుంటున్నాను అమ్మో ట్యాంక్ నిండిపోయి నీళ్ళు వచ్చేస్తున్నాయని పైకి వెళ్ళి ట్యాంక్ వైపు చూడలే, ఆకాశం వైపు చూస్తున్నాను. ఆకాశం తూములిప్పేశాడు. నేను ఎప్పుడైతే పరిచర్యకి యాక్సెప్ట్ చేశాను అంటే అభిషేకం ఇచ్చేస్తాడు, అభిషేకించేస్తాడంటే ఆయన పిలుపుకు లోబడితే. ఎప్పుడైతే పిలుపుకు లోబడ్డానో, ఎప్పుడైతే పరిచర్య చేయడం మొదలు పెట్టానో, దేవుడు సమృద్ధిని ఇవ్వడం మొదలు పెట్టాడు. అప్పటిదాకా నా భర్త నువ్వు జాబ్ చేస్తేనే అన్నాడు, సమృద్ధి చూసినాడికి జాబ్ ఎత్తలేదు, ఊరుకున్నాడు కామ్గా. సమస్తము దేవుడే చూడడం మొదలుపెట్టి, ఏది అవసరమో శక్తి, బలము, ధైర్యము, ఒంటరి దాన్ని ఈరోజు నడిచానంటే కేవలం ఆ దేవుని శక్తే, ఆ దేవుని ధైర్యమే, ఆ కృపే, ఆ అభిషేకమే నన్ను నడిపిస్తుంది. ఎప్పుడైతే నేను వద్దానో కోల్పోయాను, వెంటనే ఒక 1 వీక్లో జరిగిపోయాను. వెంటనే మాట్లాడతాడు. రోజు నీ కళ వస్తే ఆ కళ పక్కన పెట్టేస్తున్నావు, పరిచర్య పక్కన పెట్టేస్తున్నావు, అన్ని నేను మాట్లాడి నేను పక్కన పెట్టేసి మళ్ళీ దేవుడా అంటున్నావు. నీకు ఎప్పుడో ఆయన దారిలో అభిషేకం ఇచ్చి నీకు కావాల్సింది నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పెట్టేస్తే చిన్న వాటి కోసం అడుక్కుంటున్నావు ఆయన దగ్గర. చూడలేకపోతున్నావు ఆయన అద్భుతాలు, చూడలేకపోతున్నావు ఆయన శక్తిని. కారణం అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎందుకంటే పిలుపుకు లోబడక. దేవుడు నీకే పిలుపునిచ్చాడు, ఆ పిలుపుకు లోబడు. వాయిదాలు వేయకు, వెళ్ళమన్న వెంటనే వెళ్ళిపోవాలంతే. ఒక్కోసారి దేవుడు మాట్లాడతాడు, వంట చేస్తుండగా ఆపేసి వెళ్ళి అంటాడు, వెళ్ళాలి. ఆపేసి ప్రార్థన చేయమంటాడు, చెయ్యాలి. ఈరోజు పిలిస్తే ఈరోజు కుదరదులేండి, ఈరోజు మేము రావాలండి. ఎవరికి చెప్తున్నారు? ఆయనకి చెప్తున్నారు. నాకేం బాధలేదు. అందుకే ఆయన శక్తిని చూడలేకపోతున్నారు, ఆయన ప్రభావం చూడలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం నీ ద్వారా పనిచేస్తుంటే అది ఎంత గొప్పతనం. రేపొద్దున నువ్వు ఇక్కడ వాడబడుతున్నప్పుడు ఆయన కొరకు నువ్వు చేసినందుకు ఆయనే దిగొచ్చి నిన్ను కౌగిలించి ముద్దు పెట్టుకోవాలి. పరలోకము రాజ్యములోని యొక్క దేవుని చిత్తం, ఆ ప్రభావం, మహిమ నీ ద్వారా ఇక్కడ పని చేయాలని దేవుడు ఆశపడుతుంటే అంత ధన్యత ఇంకోటి ఉందా? అది పక్కన పెట్టి లోకస్తులందరూ పరుగులెడుతున్నట్టుగా వాళ్ళు ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని వాళ్ళ గురించి వాళ్ళు బాధపడుతున్నట్లుగా నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానుకుంటే నువ్వు ఒక అన్యుడవే. నువ్వు దేవుని చిత్తం గురించి ఆలోచించి దేవుని చిత్తం చేయడం కోసం ఆలోచించినప్పుడు నీ కోసం ఆయన ఆలోచించడం మొదలు పెడతాడు. నీ కోసం నువ్వే, నీ కుటుంబం కోసం నువ్వే ఆలోచిస్తున్నంత సేపు నువ్వు లోకస్తురాలివే. లోకము నీలోనే ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకములో నువ్వు ఎంత సంపాదించినా చర్చకి ఏది పట్టుకెళ్ళు, రేపు దేవుని ఎదుట నిలబడడానికి ఏముంది నీ దగ్గర? అడిగితే ఏముంది నీ దగ్గర?
ఏం చేసావు నా కోసం అంటే ఏం చెప్తావు? నీ కోసం చేసినది లెక్కింపబడదు. నీ కోసం చేసుకునే దానిలో ఆయన ఉండడు. అది అబద్ధం, అది కనుమరుగైపోద్ది. ఆయన్ని కలిగి ఆయన మార్గంలో నడిచిన ప్రతిదీ పరలోక రాజ్యంలో కనబడుతుంది. నీది మొత్తం కనబడుతుంది అక్కడ. ఇప్పుడు ఏం కనబడుతుంది? నీది పిలుపుకు లోబడుతున్నావా? ఆయన అభిషేకానికి లోబడుతున్నావా? ఆయన అభిషేకాన్ని పోగొట్టుకున్నావా? ఆయన అభిషేకం ఉంటే ఎంత స్థిమితంగా మనం ఉండం, పరుగులు ఎత్తిస్తాడు అంతే. ఆయన కదులుతుండగానే ఆత్మ దిగిపోతే మన మీద. అడుగు పెట్టిన స్థలం ఎలా దురాత్మల కేకలు పెట్టుకుంటూ పోతాయి. పిలుపుని పోగొట్టుకున్నావా? వాడి ఆ స్థానంలోకి దుష్టుడు మొదలవుతాడు. ఆయన ఎంత కన్నీరు కార్పిస్తావో అంత కన్నీరు కార్పిస్తాడు. ఒక ఆమెకు ప్రేయర్కి వస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేది కాదు, ఎక్కడికో వెళ్ళేది. ఆమె చావు దాకా వెళ్ళిపోయింది. ఆమె బాడీలో ఏదో నొప్పి అనేది. కానీ ఇక్కడికి వచ్చేది దేవుడు సంపూర్తిగా స్వస్థపరిచేశాడు. ఏ నొప్పి లేదు. తర్వాత ఆవిడ ఏం చేసిందంటే కొంచెం డిస్టర్బ్ అవ్వడం మొదలెట్టింది. వెళ్ళకుండా చోట్లకి వెళ్ళింది. ఏదో నాగపాటు చెప్పినా వినలేదు మాటలు. కోడలు చెప్తే తిట్టిందంట. తర్వాత వెళ్ళొచ్చాక ఎందుకు వెళ్ళానా అని ఏడ్చింది. ఎప్పుడు నాకు లైఫ్లో ఇలా జరగలేదని. వెళ్ళొచ్చాక ఏడవడమే కాదు, తనకి కళ వచ్చిందంట. కల్లో ముగ్గురు వ్యక్తుల్ని ఎవరో దొంగలు చంపేస్తున్నారంట, పొడి చేసి. వాళ్ళ ముగ్గురిని కప్పెట్టేశారంట. వాటి మీద పూలు కూడా జల్లారంట. వాటి నుంచి తప్పించుకొని వచ్చేస్తున్నానమ్మా. పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, మీ ముగ్గురు పిల్లలు ఆల్రెడీ ఒకటి చనిపోయారు కదంటే. అవును. ఈ అమ్మాయి ఈవిడ ఎల్లొచ్చి పెద్ద ఆవిడ ఇంటికి రాగానే అప్పుడు దాకా వాళ్ళ కొడుకు బాగున్నాడు. వాళ్ళ కొడుకుని హాస్పిటల్ చూపిస్తే ఎన్నో రోజులు బతకడని చెప్పారు. ఏడుస్తుంది. రోజు ఉదయం ప్రేయర్ చేయమంది. నా గుండెలో మళ్ళా నొప్పి అమ్మ, ఏదో నొప్పి వచ్చేస్తుందంటే ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఆయన హృదయాన్ని నొప్పిస్తే ఆ గాయమే ఈ గాయమని. నువ్వు దేవుణ్ణి నొప్పిస్తున్నావు, ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, యేసయ్య మనము చేసిన అపరాధాలు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కానీ మనము దేవుని యొక్క చిత్తంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఆ పాపానికి ఖచ్చితంగా శిక్ష అనేది యేసు ప్రభు వారి మీదకి వెళ్ళిపోయింది. మనం ఆ కాపుదల కింద ఉన్నాం. అందులో నడవాలి అంటే నువ్వు ఆయన పిలుపుని, నీకు ఇచ్చిన పిలుపుకి నువ్వు లోబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే లోబడతావు ఆ అభిషేకం నువ్వు ఊహించని స్థాయికి నిన్ను నడిపిస్తుంది. నువ్వు దేనికోసం భయపడే అభిషేకాన్ని విడిచిపెడుతున్నావో ఆ శ్రమ మరింత ఎక్కువ అవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సంపాదించుకున్నది ఏది నువ్వు చూపించడానికి అక్కడ లేదు. దాన్ని బట్టి నీకు ఏ ప్రతిఫలం ఉండదు. నువ్వన్నీ విడిచి పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోవలసిందే. అప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏం చేసావని అడిగితే ఏం చెప్తావు? పిలుపుని దాటి వెళ్ళిపోతే అభిషేకం ఉంటుందా? ఆ ప్లేస్లో దుష్టుడు ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దినమే ఒప్పుకో, మోకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రతి దినం ఆయన అభిషేకాన్ని అడుగు. ప్రతి దినం ఆయన నింపుదలను అడుగు. ప్రతి దినం యేసయ్యా నీ ఆత్మ కుమ్మరింపు కావాలయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్న అభిషేకించయ్యా. ఎందుకంటే ఆ అభిషేకము నీకు ధైర్యమును, శక్తిని, బలమును, దురాత్మలను వెళ్ళగొట్టుటకును, ఆయన పని జరిగించుటకును, ఆయన చిత్తము చేయించుటకును నేను నడిపిస్తుంది. అభిషేకము లేకపోతే నీకు దేవుని యొక్క మార్గము నీకు అర్థం కాదు. సగము లోకము, సగము దేవుడు. కొంచెం కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. వెచ్చగానైనా ఉండు, చల్లగైనా ఉండు, నువ్వు వెచ్చగుంటూ ఉమ్మి వేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సగం లోకము, సగము దేవుడు అనుకుంటే ఉమ్మి వేసేస్తాడు. జాగ్రత్త, పూర్తి వ్యక్తి చేయొద్దు, సగమే చేయని శాతాన్ని మాట్లాడుతుంది. ఎందుకంటే వాడి చేతుల్లో నిన్ను ఉంచుకోవడానికి, వాడి రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి దేవుడు సగం అంటే లేదు, నులివెచ్చని స్థితి వద్దు అంటున్నాడు. అయితే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సగం లోకము, సగం దేవుడా? దేవుని పిలుపుని విడిచిపెట్టి నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క ఇష్టాలు, ముందు నీ పనిని మొదలు పెట్టుకుంటున్నావా? సమయం ఇంకా లేదు. దేవుని రాకడ సమీపిస్తుంది. దేవుని అంత్య దినాల్లో శక్తి గల వారిని బలంగా వాడుకోబోతున్నాడంట తన ఆత్మను కుమ్మరించి.
ఆ పాత్రలుగా మేము ఉండాలని ప్రార్థన చేయండి. అయ్యా నన్ను వాడుకో యేసయ్యా, ఆ పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా, నేను లోబడతాను. ఇక్కడ గొప్ప గొప్ప పేర్లు కాదు, ఇక్కడ గొప్ప గొప్ప స్థానాలు కాదు, గొప్ప గొప్ప స్థానాలు విడిచిపెట్టి వచ్చారు దేవుని యొక్క విలువ తెలిసిన వాళ్ళు. పౌలు గాని మోషే గాని వాళ్ళు ఉన్నత స్థానాలు విడిచిపెట్టి వచ్చేసారు. దేవుని బిడ్డలతో ఉన్న శ్రమైన, నిందైన, అవమానమైన ఆయన ఇచ్చు బహుమానం కోసం వచ్చేసారు. ఈరోజు ఆయన బహుమానం వదిలేసి లోకములో కలిసిపోతూ ఎందుకు? నరకానిక, అపవాది చేత వాడబడ్డానిక? దేని కొరకు నువ్వు ఉన్నావు? ఆయన అభిషేకాన్ని తృణీకరిస్తున్నావా? ఆయన పిలుపును అందుకొని ఆయన అభిషేకం చేత నింపబడితే ఒక యోసేపు యువరాజు అయిపోయాడు. ఆయన పిలుపుకు లోబడినప్పుడు ఆయన ఎంత దూరమైనా నిలబెట్టగలడు. ఒక అబ్రహాం ఎన్నిక లేనివాడు ఎప్పుడైతే లోబడి బయలుదేరాడు, అభిషేకించుకున్నాడో అనేక జనములకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎలీషా రెట్టింపు ఆశీర్వాదం, ఈ రెట్టింపు అద్భుతాలు జరిగే ఎలీషా ద్వారా నువ్వు అభిషేకాన్ని కోల్పోతున్నావేమో, అభిషేకాన్ని దాటి వేసుకుంటున్నావేమో. ఆయన పిలుపుకు లోబడితే ఎందుకొరకు పిలిచిన్నాడో అభిషేకిస్తే సమస్తము నిన్ను వెంబడించి వస్తాయి. నువ్వు వాటి వెంబడి వెళ్ళక్కర్లేదు, ఆశీర్వాదాలు వెంబడి నువ్వు వెళ్ళక్కర్లేదు, నిన్నే ఆశీర్వాదాలు వెంబడిస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి లోబడదాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నీ ఆత్మని కుమ్మరించు, నీకు లోబడక పోగొట్టుకున్న ఆత్మ నా మీద కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. మోకాళ్ళేద్దాం. ఎవరికైతే ఆశ ఉందో, ఎవరికైతే దేవుని పిలుపుకు లోబడాలనుందో, ఎవరికైతే అభిషేకం కావాలనుందో, ఈ దినమున దేవుడు నాతో మాట్లాడి అన్నాడు వచ్చేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడుగు వారికి ఈ రోజు ఆత్మని కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడాడు. ఎవరైతే లోబడతారో వారిని బలమైన సాధనాలుగా వాడుకుంటానని దేవుడు మాట్లాడాడు. ఎవరైతే యథార్థ హృదయులై దేవుడికి దినాన్ని మాట్లాడతాడో, ఇది నేను చెబుతున్న మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట. నిశ్చయంగా దేవుడు నేను వాడుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి ఆత్మను కుమ్మరించుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. మోకరించి చేతుల పైకి